టైగరా? హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అంటూ వచ్చేసింది. 28 నూర్జహాన్. థ్యాంక్ యూ నూర్జహాన్, నీ షార్ట్స్ చూశాను. సూపర్ సూపర్, భలే చేస్తున్నావు. బట్టలు ఉతుకుతుంది, పని అయిపోయింది. ఎస్ ఎస్, పర్లేదు వచ్చేసావు కదా. ఆసు హాయ్ మానస, తిన్నావా నూర్జహాన్? ఏం చేసావు వంట? హాయ్ మానస. జీతమ్మంగి హాయ్. ఆశు గారు జీతమ్మ హాయ్ అంటుంది. జీత నాకు రిప్లై ఇవ్వలేదు, ఏమడిగావు? లైక్ చేయండి లైక్ చేయండి అంటుంది జీతమ్మ. విష్ణు ఎక్కడైపోయావు? దార్లా ఉన్నావా లేదా నాన్న? హాయ్ అక్క, గుడ్ మార్నింగ్ అని వచ్చేసాడు. తెలుగు కామెడీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది. ఎవరైనా ఇవ్వకుంటే ఆ అబ్బాయికి ఇచ్చేస్తే తగ్గేదంటే ఇచ్చేస్తాడనమాట. అంత మంచివాడు సీను. నానా సీను, గుడ్ ఆఫ్టర్నూనా? కాదు ఇంకా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న, తిన్నావా? హ్యాపీ సంక్రాంతి. ఓకేనా? రేపు మళ్ళీ వస్తావో రావో తెలియదు, అందుకే చెప్తున్నా అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. ఓకే. టైగర్ బర్త్డే పార్టీ అని అనిమల్స్ అక్కడ ఉంటాయి, ఒక అనిమల్ రాలే. టైగరేనా? ఏ అనిమల్ రాలేదబ్బా, అన్ని అనిమల్స్ వచ్చి ఏ అనిమల్ రాలే. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్. అన్నీ చెప్పేస్తున్నావా సీను? అంటే నైట్ రావా మా లైవ్కి? లైక్ ఇవ్వవా ఎక్కకు? ముందుగానే చెప్పేస్తున్నావు. తిన్నావా సీను? హైదరాబాద్లోనే ఉన్నా అంటుంది జీవితమ్మ. సంక్రాంతికి వెళ్ళావా హోమ్ అని, హైదరాబాద్లోనే ఉన్నావా అని అడిగాడంట. నాకు గణపతిది ఎస్ లెటర్ సెంటిమెంట్ ఉంది అంటాడు అన్నయ్య. సెప్టెంబర్ మాత్రమే కాదు, ప్రతిదీ ఎస్ లెటర్ సెంటిమెంట్ ఉంది అంటారు అన్నయ్య. అంటే బాగా ఇది 1, 2 కాదు కదన్నయ్య, కొంచెం భయం వేస్తుంది. పర్లేదన్నయ్య, బాధపడకండి అన్నయ్య. మాన్సా చెప్పాను అంటుంది. ఏం చెప్పావు? టైగర్ బర్త్డే పార్టీ, అన్ని అనిమల్స్ అక్కడే ఉంటాయి, ఒక అనిమల్ రాలేదు అంటుంది. ఏ అనిమల్ అబ్బా టైగర్ బర్త్డేకి రాకుండా? ఎందుకు అది? దానికి అంత భయం లేదు టైగర్ అంటే. చెప్పండి చెప్పండి, ఎవరైనా చెప్పండి ఈ క్వశ్చన్ ఆన్సరు. చెప్పనా అంటుంది. ఓకే, ఈ 4 days ట్రాఫిక్ ఉండదులే, మేము అందరం ఆంధ్ర వచ్చేసాంగా అంటున్నాడు. సంక్రాంతి నేను చేయను ఆశు గారు, తను క్రిస్మస్ ఒకటి చేస్తుంది. ఓకే, ఉగాదికి వస్తున్నాం. ఎక్కడికి సీను? ఓకే జీత గారు, అవునా అన్నయ్య? చెప్పనా? చెప్పు తల్లి, చెప్పేసి. తిన్నావా అక్క? మీరు? తిన్నానన్నా, నేను ఇప్పుడే దోశ తినేసాను. సీను నువ్వు? సీను మేక అంట. ఓ మేక చంపి తినేస్తుంది కదా అది, టైగర్ అందుకు రాలేదేమో. మేక చీమ అంటుంది జీవితమ్మ. ఎలిఫెంట్ ఎందుకు అంటే అది ఫ్రిడ్జ్లో ఉంది కదా. ఓ అందుకే దాన్ని గుర్తుపెట్టుకోమన్నావా? ఇది గుర్తుపెట్టుకోండి అన్నావు అక్కడ. ఓకే ఓకే అమ్మా, సూపర్ రా. చాకచక్యంగా చలాగ్గా మంచి క్వశ్చన్ అడిగావు. సూపర్ సూపర్. ఎలిఫెంట్ ఫ్రిడ్జ్లో ఉందన్నమాట, అందుకే రాలేకపోయింది. జీవితం ఏమో చీమ అంటుంది. ఓకే ఓకే, సరే ఇంకొకటి అడుగు అడుగు. డార్లా వెళ్ళిపోయావు. ఈయనకి జీకే సంబంధించిన క్వశ్చన్స్ కావాలేమో. డార్లా విష్ణు వచ్చేయండి క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు. సరే ఇంకొకటి చెప్పు నాన్న, అడుగు. బాగా అడుగుతుంది మానస. ఈ కథలు ఏంటో అంట. అడవిలో ఒక్కటే ఏనుగుందా, అది ఏమి అడవి అబ్బా? మా అన్నయ్య ఇంకా లాజిక్ అసలు, అమ్మో దొరకడు మా అన్నయ్య. అంతే కదా, అడవి ఒకటే ఉందా, మిగతావి ఏమి లేవా? ఏమా ఇది ఎలాగా? దీంట్లో చెప్పు. ఇలా స్టక్ అయిపోయి ఉన్నాయి కదా, ఎలా తీయచ్చు? అలానే బ్యాక్ వచ్చేసావు.